ఒక 1 వీక్ తర్వాత త్రివిక్రమ రామారావు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే బాబు ఆఫీస్కి రా అంటే ఆఫీస్కి రా. అలాగనే మా ఫిల్మ్లో కరాటే క్యారెక్టర్ చేయాలి, డైరెక్టర్ వస్తున్నాను రాఘవేంద్ర గారు వచ్చారు. ఓకే. రాఘవేంద్ర గారు వచ్చి చూసి బాబు నువ్వు కరాటే చేస్తానండి, బ్లాక్ పెట్టాలి అని. కానీ నువ్వు మరీ చిన్నవాడే అయిపోతావు బాబు, అదే అని రామారావు గారు స్టేజ్ అవును అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, మరి ఆయన ముందు నేను కదా వస్తానకుండా వచ్చేసాను. వచ్చేస్తే ఏం జరిగిందో ఏంటో అది బాగున్నాడండి, కుర్రాడు బాగున్నాడు, కానీ అనిపిస్తున్నాడు. ఏం అయితే మేము ముసలివాళ్ళు అయిపోయావా, నేను చిన్నపిల్లవాడిని కదా, టబ్బులు పెట్టేశాడు ఫోన్. సర్రని వాటికి 2 అదే కంపెనీ కార్లు 2 వచ్చి ఆగినాయి. ఇకనే ఇద్దరు కార్లు దేని ఎక్కనో ఏదో ఇటు ఆఫీస్ ఇటు వైపు ఈ కార్లు ఎక్కాను. ఎలాగనే ఆ బాబు కొంచెం మార్పులు చేసాం, యంగ్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని మీరైతే చెప్పారు, ఆ క్యారెక్టర్ చేశాను. అదే టైంలో నేను వైజాగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మా ఫాదర్కి మా ఒంట్లో బాగాలేదు. నేను షూటింగ్ పూర్తి చేసి రాగానే మా అన్నయ్య చెప్పాడు, ఇలాగ నాన్నకి క్యాన్సర్ వచ్చిందిరా, 5,000 రూపాయలు అవుతుంది ఆపరేషన్కి. నా రెమ్యూనరేషన్ సినిమాకి 5,000, నాకు 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, 4,500 బ్యాలెన్స్ అన్నాడు. అది మరి ఎలా అన్నాడు నాకేం అర్థం కాలేదు. అమ్మ ఉండి ఇప్పుడే వస్తానని నేరుగా రామారావు గారి ఇంటికి వెళ్ళిపోయాను. శ్రీనగర్లో వెళ్ళిపోగానే పొద్దునే ఇంటి ముందు ప్రొడ్యూసర్లు వాళ్ళు డైరెక్టర్స్ అందరూ క్యూ కట్టున్నారు. అనగానే ఈ బయట కొరడంటగా చూడగానే ఎవరు బాబు అంటే వేణుగారు అబ్బాయిని వచ్చానని చెప్పండి, చాలా అర్జెంట్ అని. లోపలికి వెళ్ళాడు, వచ్చాడు. వచ్చి బాబు అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు. నేను లోపలికి వెళ్తే వీళ్ళందరూ నాకు చూస్తుంది, ఈడేవాడు గొట్టంగాడు వచ్చి ఈ లోపలికి వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లాడు అలా ఇలా వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అంకల్, ఏం బాబు రండి కూర్చోండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. ఏం లేదు అంకుల్, ఫాదర్కి ఇలాగా క్యాన్సర్ వచ్చింది. అయ్యో బాబు క్యాన్సర్ వచ్చిందా, ఇట్లా ఓ మై గాడ్. ఏం లేదు ఈ పిక్చర్ రెమ్యూనరేషన్ అది 4,000 5,000 కదా, 500 అడ్వాన్స్ ఇస్తారు, బ్యాలెన్స్ 4,500 ఉంది. ఆ 4,500 ఇస్తే నా ఆపరేషన్కి ఇస్తే సరిపోతుందండి, అది ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వాలి, ఎందుకంటే ఆపరేట్ చేస్తే ఇంకా 2-3 years పడుతుందంటే. ఓకే వి షిల్ సీ, యూ క్యారీ ఆన్. బయటకు వచ్చింది, ఏంటి ఈ విషయం చెప్పలేదని కారుకి నేరుగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఇలా అయింది అంటే నా ఉన్నాను ఒక 500-5,000 అవ్వాలంటారు, అంతకంటే నేను హెల్ప్ చేయను అదే అన్నాడు. సరే వద్దులు అడుగుతానే మెల్లగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆల్రెడీ 4,500 వచ్చేసింది ఇంటికి. రామారావు గారు పంపించేశారు. అంటే కంపెనీకి ఫోన్ చేస్తున్న కంపెనీ పట్టణ వచ్చేసింది. ఇమీడియట్గా ముద్దుకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చి ఆపరేషన్ జరిపించి మై ఫాదర్ వెళ్ళి for 1.5 years after that. సో ఆయన రామారావు గారు ఎలా అంటే బోలాశంకరుడు, ఉబ్బిపోతాడు, ఉబ్బులు రాయడాన్ని. అయ్యా మీ అంత గొప్ప ఏం బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ అంటాడు. ఆయన చిన్న పసిపిల్లడు మనస్తత్వం, సచ్ గ్రేట్ మ్యాన్ ఈస్. అలాగా చాలా గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. నేను షూటింగ్కి వెళ్తే హరికృష్ణ డ్రైవరు, మేమిద్దరు వెనకాల కూర్చునేవాళ్ళు. బాబు నే ఏ కారు ఎక్కితే ఆ కారు ఎక్కాలి, నేను కుర్చీలో కూర్చుంటే నువ్వు నా పక్కన కూర్చో, నీకుంటుంది నువ్వు కూర్చోాలి, ఓకే అన్నాడు. అలాగే అంకుల్ అన్నాడు. ఆయన కారు దిగి వెళ్ళిపోగానే బా గోల్ ఫ్లాగ్ తీసి ఇద్దరు ఒకే సిగరెట్ని ఇద్దరు కాల్చుకున్నాను, నేను హరికృష్ణ. ట్యాంక్ బండి దగ్గర అంటే చేజు. నేను విజయశాంతి వచ్చి నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చెల్లెలు, ఆ అమ్మాయి కోసం నేను ట్రై చేస్తుంటే రామారావు గారు వచ్చి నాతో ఫైట్ చేసి నేను పరిగితే నన్ను చేస్తారు. ఆ చేజింగ్ సీన్ అనమాట. అప్పుడు రామారావు గారు సోలో షాట్ ఏదో రన్నింగ్ తీస్తుంటే నేను కారులో వెయిట్ చేస్తుంటే సిగరెట్ కాల్చుకున్నాడు. అతను చూసారు, ఆయన చూడాలి. అమ్మో ఆయన పెద్ద వచ్చేస్తున్నాను, నాకు కలిసి ఒకప్పుడు వేసుకుని కల్లా ఉండేది. నాన్నగారు అలా మా ఫ్రెండ్షిప్ ఉండేది. చూస్తే ఏమనేవాళ్ళు, చూస్తే హరికృష్ణ దిగి పారిపోవాలి కదా కారు నుంచి అంటే చాలా ప్రొడ్యూసర్లో ఉడికిపోతాను. మేమంతా అండి నథింగ్. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ మ్యాన్. హీ వాజ్ సచ్ గ్రేట్ మ్యాన్. ఇలాగ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఈజ్ అనదర్ గ్రేట్ మ్యాన్ అనదర్ వే. మేకప్ నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవారు తెలుసా ఇండస్ట్రీలో. ఆయన ఇంటికి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు మేకప్ వేసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళేవారు ఆ రోజుల్లో.
ఈ ఎన్టీ రామారావు గారిది మారిస్ మైనర్ ఉండేది కారు, నాగేశ్వరరావు గారిది ఫియట్ కారు ఏదో ఉండేది అనమాట. ఫస్ట్ ఏ కారు వస్తే నాగేశ్వరరావు గారు అది మేకప్ నాగేశ్వరరావు చూసేవారు గారు, రామారావు గారిని పిలిచేవారు. రామారావు గారు కారు ఫస్ట్ వస్తే, నాగేశ్వరరావు గారు కారు వస్తే నాగేశ్వరరావు గారిని పిలిపించి రామారావు గారు వెయిట్ చేస్తారు కారులో. మేకప్ చేసి పంపించాక ఆయన చేస్తున్నారు. ఇది ఆయన పొజిషన్. ఆ మేకప్ నాగేశ్వరరావు గారు అబ్బాయి సుదర్శన్ అని నా బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. అతను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. హీఈస్ ఇన్ న్యూ జెర్సీ. ఈజ్ లవబుల్ ఫెలో, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హీస్ నాగేశ్వర సుదర్శన్ ఫాదరు వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ హీ వాజ్ ఇన్ హైదరాబాద్. అదే టైంలో నాదీను రమ్యకృష్ణ దిల్లాలేలు లిన్నేలేలు ఆ సాంగ్ జరుగుతుంది అనమాట. సూత్రధారులు. ఆ సాంగ్ ఫినిష్ అయ్యి సాయంత్రం ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే సుదర్శన్ ఫోన్ వచ్చింది యూఎస్ నుంచి. రే నాన్నగారు బాగాలేదురా, నేను హైదరాబాద్లో ఉన్నాను రా, ఎక్కడ ఉన్నారా అంటే పలానా హాస్పిటల్లో ఉన్నారా, వెళ్ళి చూడరా అన్నాడు. తప్పకుండా చూస్తానే వెళ్ళాను. వాళ్ళ మమ్మీ సిస్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వెళ్ళి నాన్నగారు ఎలా ఉన్నారు అది అంటే బాగున్నాను అని చెప్పి, నీ వీళ్ళకి ఇప్పుడు మేకప్ వేసుకుంటూ ఇలా ఉంచి ఇక్కడంతా మేకప్ వేసుకో, అప్పుడు ఇలా అన్నప్పుడు ఈ నల్లవి కనిపించావు అది ఇవన్నీ చెప్తూ ఉన్నారు. చెప్తుంటే అంకుల్ మీరు ఇద్దరికి మేకప్ చేశారు కదా, మీకు ఇద్దరు ఎవరు ఇష్టం అంటే ఇద్దరయ్యా, బట్ నాగేశ్వరరావు గారు నాకు కొంచెం అభిమానం ఎక్కువ అన్నారు. అంటే అలాగే అంకుల్ అతను ఒకసారి చూడాలంది, ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వచ్చారు. ఇంటికి వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయి నేను నాగేశ్వరరావు గారికి ఫోన్ చేశాను. సార్ రేపు మీ అపాయింట్మెంట్ కావాలి సార్, 5 minutes. ఏం బాగున్నా చందర్ ఏంటి రాత్రి వాళ్ళ నేను గుర్తుకొచ్చానా అన్నారు. అది కాదండి మిమ్మల్ని అర్జెంట్గా రేపు చూడాలి. ఓకే కమ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న 8 o'clock వెళ్ళాను. అందుకనే అదే కాఫీ వచ్చింది, కాఫీ దగ్గర ఆయన వచ్చాను. ఎస్ టెల్ మీ అన్నా. ఏం లేదండి, ఐ వాంట్ యూ టు కమ్ విత్ మీ టు వన్ ప్లేస్ అన్నా. వేర్ డూ యూ వాంట్ మీ టు గో అన్నారు. అంటే ఒక నాగేశ్వరరావు గారిని చూడడానికి మరో నాగేశ్వరరావు గారు వెయిట్ చేస్తున్నారండి. నా మేకప్ నాగేశ్వరరావు గారు, నా హెల్త్ బాగాలేదు, నన్ను రాత్రి మాటల్లో హీస్ ఫేవరెట్ హీరో మీరుని మీ అమ్మాయి తెలిసిందండి. సో ఐ విల్ బీ వెరీ వెరీ ప్లీజ్ సార్ ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ 2 minutes విచ్ ఈజ్ హాస్పిటల్, నాట్ హాస్పిటల్ అంకుల్, ఇట్స్ నర్సింగ్ హోమ్ అన్నారు. కమ్ ఆన్ లెట్స్ గో అన్నారు. కార్ ఇస్ రెడీ అనుకున్నాను. యూ సెండ్ దట్ కార్ అవే అన్నారు. ఐ విల్ టేక్ యూ ఇన్ మై కార్. బయటికి వెళ్ళి కారు వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోయాను. తీసుకొచ్చి హౌస్ ద కాఫీ అన్నారు. గుడ్ అన్నారు. అలా మాట్లాడుకుంటున్న వాళ్ళు నర్సింగ్ హోమ్ వచ్చింది. అంకుల్ అంకుల్ని పైకి తీసుకెళ్ళగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా స్టన్ అయిపోయారు. నాగేశ్వరరావు గారు చూసి, నాగేశ్వరరావు గారు రూమ్లో అంటారు. అంటే నేను వెనకాల అంటాను. ఏ నాగేశ్వరరావు నేను పడుకుని ఉన్నాను. నేను ఒక నాగేశ్వరరావుని చూడడానికి మరో నాగేశ్వరరావు వచ్చాడయ్యా, త్వరగా లే, మరి నువ్వు నాకు మేకప్ చేయాలి. ఎవరు నాగేశ్వరరావు గారిని చూసి నేను కళ్ళంటి నీళ్ళు సరిపోయి అప్పుడైతే వాళ్ళ కాలం నీళ్ళు వచ్చి ఫ్యామిలీ మొత్తం క్రై. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నాగేశ్వరరావు గారికి కుర్చీ దిగరేశాను, కూర్చున్నారు, చేతులు పట్టుకుని చాలాసేపు మాట్లాడుకున్నారు. మరి నాగేశ్వరరావు త్వరగా గుణం అయిపో, త్వరగా ఈ చేతులు మేకప్ వేయించుకోవాలి. ఓకే ఆల్ ద బెస్ట్. బాను వెళ్దామా? ఎస్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. డోంట్ థ్యాంక్ మీ, నాగేశ్వరరావు ఇస్ మై ఫ్రెండ్. It is my duty to. I'll have to thank you for telling me he was here. Come, let's go. అంటే అంకుల్ నేను ఆటోలో వెళ్ళిపోతాను. నో, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మా ఇంటికి వచ్చావు, నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఐ విల్ డ్రాప్ యూ అట్ యువర్ హోటల్. అయ్యో అంత ఎక్కువ కారం కాదు. అశోక్ హోటల్ ఉంటున్నాను హైదరాబాద్లో. హోటల్ వచ్చి బయట వదిలేసినారు. లోపలికి వచ్చి ఎవరైనా ముందు అవి నవ్వి కనుకో అన్నారు. థ్యాంక్ యూ అంకుల్, యువర్ గ్రేట్ అంకుల్. అంకుల్ డోంట్ కాల్ మీ గ్రేట్, ఐఎమ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. సో ఇద్దరు 2 ఆనిముత్యాలు. అసలు వాళ్ళు మనుషులండి. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ రియల్ హ్యూమన్ బీయింగ్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దర్ పాపులారిటీ అండ్ అప్పుడు వాళ్ళు పీక్ కదా. స్పైట్ ఆఫ్ దిస్ థింగ్ వాళ్ళు మా ఫాదర్ క్యాన్సర్ కానీ ఇమీడియట్గా ఇంటికి వెళ్ళే లోపల డబ్బు ఇంట్లో ఉండడం, తర్వాత ఎక్కడికి వెళ్ళే లోపల ఈయన స్వయంగా వచ్చి ఈయన కలవడం, ఎందుకంటే ఏం కావాలండి. సో ఈ 2 నాకు వాళ్ళిద్దరు 2 కళ్ళండి. సచ్ గ్రేట్ పీపుల్ దర్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. యాజ్ అన్ యాక్టర్ అది తీసి పక్కన పెట్టేసింది, అది ఆంధ్ర మొత్తం తెలిసింది. బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్
the humanitarian service in them, na bhute aur na bhavishite. Hats off to those people. Yeah. That's why they're called all-time greats. సో ట్రూ. సో మీ ఫ్రెండ్స్కి సంబంధించి చూసుకుంటే పర్టికులర్గా ఒక హిట్ పేరు అనేది కనిపించేది, ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఆ కాలంలో ఇద్దరు పేర్లు అన్డినేబుల్గా ఒక తర్వాత ఒకటి వచ్చేది. ఆ తర్వాత శోభన్ బాబు కృష్ణ, ఆ తర్వాత భానుచందర్ సుమన్, అలా కాంబినేషన్ లాగా పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది కదా. మీరేమో ఇక్కడ తమిళ్లో, తనేమో అక్కడ. ఆ తర్వాత ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎలా డెవలప్ అయింది? అండ్ మోర్ దీనికంటే కూడా మీరిద్దరూ మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు.